మగపిల్లాడు పుట్టలేదని పుట్టిన ఆడపిల్లలకి నరకం చూపిస్తున్నాడు అని అంటున్నారు ఆ ముగ్గురు ఆడపిల్లలు. ప్రతిరోజు ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకుతున్నామని అంటున్నారు. అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళకొచ్చిన కష్టం ఏంటి అని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నా సొంత తండ్రి, నా కన్న తండ్రి మా మీద చేసే అత్యాచారాలు తట్టుకోలేక మీతో పంచుకోవాలి, మీతో చెప్పుకోవాలి, మా బాధని మీతో కనీసం కొంచెమైనా తగ్గించుకోవాలి, మీతో చెప్పుకున్నాను ఇంత దూరం వచ్చాను మేడం. మీరు చెప్తున్నది చాలా పెద్ద ఎలిగేషన్. కన్న తండ్రి కదా మేడం, భరిస్తున్నాం. ఏం జరిగిందమ్మా, అసలు ఏం జరిగింది ఫస్ట్ అది చెప్పండి. నీ కూతుర్ని ఎక్కడైనా పనుకోబెట్టి మాకు పైసలు తీసుకొచ్చివు. నీ కూతుర్లు తెచ్చే జీతాలు పైసలు నాకు సరిపోవట్లేదు. వాళ్ళని ఎక్కడైనా పనుకోబెట్టు, ఎవరినైనా నేనే తీసుకొస్తాను, వాళ్ళ దగ్గర పనుకోబెట్టి నాకు ఆ డబ్బులు ఇవ్వు, నేను జల్సాలు చేయడానికి ఉంటాయని మా అమ్మని రోజు టార్చర్ సార్. అదే అండి అత్యాచారం అంటే మీకు అర్థమవుతుందా? 10th చదివారు, ఫిజికల్ అటాక్ జరగడం అలా ఏదన్నా జరిగిందా మీ మీద? నా మీద జరిగింది మేడం. మా అమ్మ లేదు, పనికి వెళ్ళిపోయింది. మా అక్క లేదు, మా చెల్లెలు లేదు. నేను ఒకదాన్నే ఇంట్లో ఉన్నాను. ఇంట్లో పని చేసుకుంటూ ఉంటే వెనకకించి వచ్చాడు, వచ్చి మంచం మీద తోసేసాడు. ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నాడు. నేను గట్టి గట్టి ఖర్చేసరికి నోట్లో బట్టలు కుక్కేసి అరవకు అరవకు అని బెల్ట్తో కుట్టుకుంటే ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ ఉన్నాడు. సడన్ గా మా అమ్మ వచ్చేసరికి చెప్తే మా అమ్మ కొట్టింది. నువ్వే నన్ను కొడతావా, నేను దాన్ని ముడితే నీకేమైంది అని చెప్పేసి తాగేసి వస్తాను, నీ సంగతి చెప్తానని వెళ్ళాడు. వెళ్ళేసి ఫుల్గా తాగేసి కత్తి పట్టుకొని వచ్చాడు. ఎంత టార్చర్ పెడుతున్నారంటే నా చిన్న చెల్లిని తీసుకెళ్ళి వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారని అబ్బాయిగా మార్చాలని చూస్తున్నారు సార్ నా తండ్రి. అంత బాధ. అబ్బాయిగా మారకపోతే అమ్మేయాలని కూడా చూస్తున్నారు. అబ్బాయి అనే క్యారెక్టర్ లేకపోతే మిమ్మల్ని చంపేస్తాడు. చంపేస్తారు సార్. మాకు అవసరం లేదు సార్ మా నాన్నకి. ప్రతి ఒక్కసారి మాకు నరకం చూపిస్తున్నారు సార్, ప్రతి ఒక్క రోజు నరకం చూపిస్తున్నాడు. నువ్వు ఎవరి దగ్గరైనా పనుకుని నాకు పైసలు తీసుకునిరా, మీ అమ్మకి నేను చెప్పాను, నువ్వు కొడుకు అనుకుంటాను, నువ్వు ఎవరి దగ్గర పనుకుని డబ్బులు తీసుకునిరా నాకు, అప్పుడు నిన్ను ఒక కూతురులాగా నేను యాక్సెప్ట్ చేశాను అన్నట్టు చెప్పారు, మాట్లాడారు సార్. కానీ మా అమ్మకి తెలియకూడదు అంటాడు. మా అమ్మకి తెలియకూడదు. చెప్పడానికి వెళ్తే మిమ్మల్ని నేను చంపేస్తానని బెదిరిస్తాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలిగా, చాలా పెద్ద విషయం ఇది. చాలా అసలు మీ నాన్న అసలు బయటికి రాడు. మీరు ఇంత పర్ఫెక్ట్గా ఎంత క్రైమ్ జరిగిందని మీరు క్లియర్గా చెప్తున్నారు అంతా. ప్లీజ్ మేడం, మీ కాళ్ళు మోపుతాను, మా నాన్న మాత్రం మాకు వద్దు మేడం. ప్లీజ్ మేడం, ఇంటికి పంపిస్తే మేము చచ్చిపోతాం మేడం. తోలు తీసి ఆరయ్యొచ్చు వాడిని, పెద్దాశాలు వేస్తున్నాడు. అసలు మీ నాన్న తీసుకురాపోయారా? ఉన్నాడా? ఉన్నాడు మేడం, ఉన్నాడు మేడం. బయట ఉన్నాడా? ఇంత దరిద్ర పనులా బాబాయ్? కళ్ళు మూసుకొని ఎవరిని నమ్మాలి ప్రపంచంలో అంటే? ఎవరైనా సరే కన్న తల్లిదండ్రులు అని చెప్పేసి అంటారు, కానీ నీలాంటి దరిద్రపు తండ్రి ఉన్నాడంటే ఇక్కడే భూమిలో పాతయ్యాలి. ఏం చెప్తుంది అక్కడ మీ చిన్నమ్మాయి? ఏం చెప్తుందయ్యా? ఏం చెప్తుంది చెప్పు. నువ్వు పోవయ్యా, చచ్చిపోవయ్యా. మా అమ్మ మీద చెయ్యకు, కొడతావేంటయ్యా? పోలీసులు పిలిపించండి. నమస్తే, ఈతి కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సార్, మేడం, ఇక్కడ ఒక ముగ్గురు అమ్మాయిలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి అని చెప్పేసి ఇక్కడికి వచ్చారు. అసలు వాళ్ళకి వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకోవాలి. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? నా పేరు అర్చన మేడం. అర్చన. మీరు? నమస్తే మేడం, నా పేరు అను. అను. మీరు? నమస్తే మేడం, నా పేరు ఐషు. ఐషు.
చెప్పండి అమ్మా, ఎవరు చెప్తారు? మేడం నేను చెప్పాలనుకుంటున్నాను. అర్చన చెప్పండి. నేను ఇప్పుడు ఎలాంటి బాధతో వచ్చానంటే మేడం, నేను బయట వాళ్ళ ఎవరి వాళ్ళ బాధతో మీకు చెప్పుకోవడానికి రాలేదు. నా సొంత తండ్రి, నా కన్న తండ్రి మా మీద చేసే అత్యాచారాలు తట్టుకోలేక మీతో పంచుకోవాలి, మీతో చెప్పుకోవాలి, మా బాధని మీతో కనీసం కొంచెమైనా తగ్గించుకోవాలి, మీతో చెప్పుకున్నాను ఇంత దూరం వచ్చాను మేడం. అర్చన గారు ఒక్క నిమిషం, మీరు ముగ్గురు సిస్టర్సా? అవును మేడం. ఓన్ సిస్టర్స్? అవును మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము హయత్ నగర్ మేడం. హయత్ నగర్. మీరు చెప్పేది కరెక్టేనా అండి? మీరు చెప్పేది ఇప్పుడు మీ నాన్నగారి గురించి? నా తండ్రి మేడం, నన్ను కన్న తండ్రి, మా ముగ్గురిని కన్న నా కన్న తండ్రి మేడం. ఆయన గురించి చెప్పడానికే వచ్చాము. ఏం చేస్తాడు మీ నాన్న? మా డాడీ వచ్చేసి మేడం తాగుతాడు, మా మమ్మీని టార్చర్ పెడతాడు. మీ అమ్మ ఏం చేస్తారు? మా మమ్మీ ఇళ్లలో పనిచేస్తుంది మేడం. మీలో ఎవరు పెద్ద అమ్మ? నేను సార్. నువ్వు పెద్ద. నెంబర్ 2 మేడం నువ్వు చిన్న. మా చెల్లెలు. ఏం చదువుకున్నారు? మేము ముగ్గురం 10th వరకే చదువుకున్నాం మేడం. అంతకు మించి నా తల్లికి స్తోమత లేదు, నా తండ్రి చదివించేవాడు కాదు. ఏమైనా పనులు చేస్తారా మీరు? చేస్తున్నాం మేడం, నేను బట్టల షాప్ లో చేస్తున్నాను. తను ఇప్పుడిప్పుడే ఆ రకంగా చూసినా మీరంతా ఒక 30,000-40,000 అయితే సంపాదిస్తున్నారు. మీ నాన్న ఒక తనుదని బయటకు తనమియొచ్చుగా తల్లి. మీరు చెప్తున్నది చాలా పెద్ద ఎలిగేషన్. కన్న తండ్రి కదా మేడం, భరిస్తున్నాము. ఏ విషయాల్లో భరిస్తారు? మీ అమ్మని అంటుంటేనే, తాగొస్తుంటేనే, బూతులు తిడుతుంటేనే భరించామంటే తండ్రి కావాలనుకోవచ్చు. ఏం జరిగిందమ్మా? అసలు ఏం జరిగింది? ఫస్ట్ అది చెప్పండి. సార్, మా నాన్నకు వచ్చేసి ఉన్న పెద్ద ప్రాబ్లం ఆడపిల్ల. మా ఇంట్లో మేము ముగ్గురం ఆడపిల్లలమని ఎంత టార్చర్ పెడుతున్నాడంటే, నాకు కొడుకు కావాలి, నాకు కొడుకు. ఈ ఏజ్లో మాకు సార్, నాకు 23 సంవత్సరాలు, ఈ ఏజ్లో కూడా మా అమ్మని నువ్వు నాకు కొడుకు ఇవ్వలేదు, నాకు కొడుకుని ఇవ్వలేదని మా అమ్మని పెట్టే టార్చర్ చూసి తట్టుకోలేక మీ ముందుకు వచ్చాను సార్. అసలు మా అమ్మ ఎంత బాధపడుతుందంటే, ఈ వయసులో మేము ముగ్గురు కూతుర్లుండి మా అమ్మకి ఇప్పుడు కూడా ఏడవలసిన, రాత్రిపూట లేచి కూర్చుని ఏడవలసిన పరిస్థితి తీసుకొచ్చాడు సార్ మా నాన్న. మీ అమ్మగారమ్మ? మా అమ్మగారు సార్. మా అమ్మ పడే బాధ చూసి తట్టుకోలేక రాత్రంతా మేము ముగ్గురం కూడా కూర్చుని కుమ్మిలి ఏడుస్తున్నాం సార్. మా అమ్మ చూస్తే ఎక్కడ బాధపడుతుందా అని దాక్కుని ఏడవలసిన పరిస్థితికి వచ్చి. అంటే చిన్నప్పటి నుంచి మీరు చూసే అంశాలేనమ్మా ఇప్పుడు? లేదు సార్, చిన్నప్పటి నుంచి చూస్తున్న బాధ. అబ్బాయి కావాలి. ఎంత టార్చర్ పెడుతున్నారంటే, నా చిన్న చెల్లిని తీసుకెళ్లి వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారని అబ్బాయిగా మార్చాలని చూస్తున్నారు సార్ నా తండ్రి. అంత బాధ. అబ్బాయిగా మారకపోతే అమ్మేయాలని కూడా చూస్తున్నారు. అంటే మారటం అంటే ఎలా? ఏమో సార్, ఎవరో చెప్పారంట, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో చెప్పారంట. రోజు ఫోన్స్ లో అదే డిస్కస్ చేస్తున్నాడు. నా చిన్న కూతురు తీసుకొస్తాను, ఏదో ఒకటి చెప్పి తీసుకొస్తాను, దాన్ని ఎట్లయినా అబ్బాయిగా మార్చు, నాకు కొడుకు కావాలి, నాకు వారసుడు కావాలి, లేదంటే మమ్మల్ని చంపడానికి కూడా సిద్ధమవుతున్నారు సార్. ఆ చావు కూడా భయపడి నేను ఇంత దూరం రావాల్సి వచ్చింది సార్. అబ్బాయి అనే క్యారెక్టర్ లేకపోతే మిమ్మల్ని చంపేస్తాడు సార్. మాతో అవసరం లేదు సార్, మా నాన్నకి మాతో ఎలాంటి అవసరం లేదు. ఇలా చెయ్యాలి అంటే 23 సంవత్సరాలు ఎందుకు ఆగేవాడమ్మా? చిన్నప్పుడే చేసేయచ్చుగా. ఏం చెయ్యాలి అన్న? మేడం మీకు తెలియదు మేడం, మేము చూసిన నరకం అంతా ఇంత కాదు. మా అమ్మ బయటకు చెప్పదు మేడం, కానీ మా అమ్మకి టార్చర్ పెడుతూనే ఉంటాడు. చిన్నప్పటి నుంచి మా మీద కూడా ఎన్నో చేశాడు మేడం, కానీ మేము బయటకు అడుగు వెయ్యలేక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక. ఎన్నో చేశాడంటే ఏం చేశారు సార్? మా అమ్మను వచ్చేసి, నువ్వు ఎట్లా ఆడపిల్లని ఇయ్యవు, మగపిల్లగాడిని ఇవ్వు, అబ్బాయిని ఇవ్వవు, నీ కూతుర్ని ఎక్కడైనా పనుకోబెట్టి మాకు పైసలు తీసుకొచ్చి ఇవ్వు చాలు, నాకు నేను తాగడానికి. ఇప్పుడు కొడుకుంటే నాకు కట్నం వచ్చేది, నాకు జీతం వచ్చేది. ఇప్పుడు అదంతా లేదు కదా. నీ కూతుర్లు తెచ్చే జీతాలు, పైసలు నాకు సరిపోవట్లేదు. వాళ్ళని ఎక్కడైనా పనుకోబెట్టు, ఎవరినైనా నేనే తీసుకొస్తాను, వాళ్ళ దగ్గర పనుకోబెట్టి నాకు ఆ డబ్బులు ఇవ్వు, నేను తాగనీకు ఉంటాయి, నేను జల్సాలు చేయడానికి ఉంటాయని మా అమ్మని రోజు టార్చర్ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.